హరహర మహాదేవ్ అందరికీ. మన మూడైతే ఇప్పుడు అసలు ఏం బాగాలే. ఈడ ఇంకొంచేపు ఉంటే మనకి మైండ్ బ్లాక్ అయ్యి మనం ఏడేడకో వెళ్ళిపోతాం అట్లా అనిపిస్తుంది. అందుకనే నేనైతే స్టార్ట్ అయిపోయినా. మనం కాణిపాకం అయితే కొడదామని చెప్పేసి కాణిపాకం కొట్టేసి కాణిపాకంలో ఉండడానికి మనం ఉంటే స్టే తీసుకుందాం. ఆడ తీసుకోగలిగితే మనం ఇక వెళ్ళి అయితే చూద్దాము ఆడెట్లుంటుందో మన పరిస్థితి. చలో ఇప్పుడైతే మనం కాణిపాకం అయితే కొడుతున్నాం. అర్ధరాత్రి రోడ్ ఎట్లుందో చూడండి ఒకసారి. అయితే ఖాళీ రోడ్డు మొత్తం ప్రశాంతంగా పోతుంది నాది బండి అయితే. ఆ పేరు ఎవ్వరు లేరు. ఇక గమ్మున కొంచెం రిలాక్స్ అన్న అవుతుంది. పైకి పోయి నేను అంతా మెట్లెక్కి మనం పైకి పోయి దర్శనం మనకి సరిగా అవ్వలేదంటే మనకి ఇక ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా మనకి. లోపల ఏదో కొట్టేస్తుంది లోపల. ఇక ఏదో ఇన్కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి ఒక బాధ అంతే మనకి. అందుకనే ఈ నుంచి కొట్టేస్తున్నాం మనం కాణిపాకం. ఇక రెస్ట్ అయితే మనకొద్దు, రెస్ట్ అనేది తీసుకోవద్దు మనం. ఇక మనం పొద్దునుంచి తిన్నదైతే మనం ఆ ఫుడ్డే తిన్నాం. ఇక భయ్యా ఈ రోడ్ జర్నీ జస్ట్ ట్రావెల్ కాదు భయ్యా, మనకి ప్యూర్ ఎక్స్పీరియన్స్ భయ్యా. మనకి ఈ రోడ్ జర్నీలో నేచర్ ఇంకా డివోషన్ ప్లస్ ఈ కాంబినేషన్ అయితే ప్యూర్గా ఉంది భయ్యా. ఎక్సలెంట్ భయ్యా ఇది. ఈ రోడ్ జర్నీలో డ్రైవ్ చేస్తుంటే భయ్యా టైం ఎట్లా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు భయ్యా. ఈ రూట్ భయ్యా ఫ్యామిలీకి అయితే మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది భయ్యా. మన బైక్ రైడర్స్కి అయితే ప్యూర్ ఎక్స్పీరియన్స్ భయ్యా. మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడే అంకుల్ వాళ్ళు అయితే కలిసిరు. అంకుల్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు మనకైతే. అంకుల్ ఇవి కూడా అంకుల్ ఇచ్చిండు. మన అంకుల్ అయితే చూడండి. అంకుల్ అయితే బెంగళూరులో ఉంటారంట. బెంగళూరు వచ్చినప్పుడు ఒకసారి కలవమని చెప్పేసి అన్నారు. బెంగళూరు వచ్చినప్పుడు అంకుల్ ఈవీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. మనం కూడా ఛార్జ్ పెడదామని చెప్పేసి వచ్చినాము. మన బైక్ అయితే అక్కడ ఉంది. ఛార్జ్ పెడదామని చెప్పేసి అనుకుంటే అంకుల్ కలిసి మనకి అండ్ కొంచెం మనీ కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి డొనేట్ కూడా చేశారు అంకుల్ అయితే. చలో ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే మనం గో గ్రీన్ అని చెప్పేసి సేవ్ ట్రీస్ అని చెప్పేసి ఎట్లా చేస్తున్నాము. అంకుల్ వాళ్ళు మీరు చేసేది కూడా మంచిదే అని చెప్పేసి అంకుల్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంకుల్ వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు మరి గ్రో అవ్వాలి కదా. వీళ్ళు మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాము. ఇప్పుడే అంకుల్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అన్న చూడండి ఎట్లా నవ్వుతుండో. మనం మధ్యలో ఒక కాఫీ షాప్ దగ్గర అయితే ఆగుతాం అనేది జరిగింది. మనం ఆడ ఛార్జింగ్ అనేది పెట్టలేదు. ఎందుకంటే అన్న ఏమంటుండంటే దగ్గర గంట చేపుడు వరకు పడుతుంది తమ్ముడు, లేకపోతే ఇక టైం పడుతుంది అని చెప్పేసి చెప్తుండు ఇండైరెక్ట్గా అన్న. సర్లే అని చెప్పేసి అన్నను కూడా ఇబ్బంది పెడతాం ఎందుకు, అన్నకు కూడా నిద్ర ఉండాలి, ఇబ్బంది పెడతాం ఎందుకులే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయినా. మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వచ్చిన. 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక కెఫే దగ్గరకు వచ్చిన. ఈడ ఏమన్నా కొంచెం ఏదన్నా లైట్గా ఏదన్నా తిన్నాము. ఈడ లైట్గా బొప్పు అట్లాంటివి ఏమన్నా తిని ఆరగిచ్చి మెల్లగా ఇంటి నుంచి బయలుదేరుదాం మెల్లగా. భయ్యా మనమైతే ఈ పఫ్ అయితే తీసుకున్నాము. ఈ పఫ్ కాస్ట్ వచ్చేసి భయ్యా 20 రూపీస్. బట్ ఎండిపోయింది భయ్యా, ఒక్క సాస్ లేదు, ఏమీ లేదు. మనమైతే కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఫుల్గా నిద్ర అయితే వచ్చేస్తుంది. అంటే 2-3 సార్లు హ్యాండిల్ కూడా ఇట్లా ఊపేస్తున్నా. ఫుల్గా నిద్ర అయితే వచ్చేస్తుంది. చల్లగా ఉన్నందుకు అనుకుంటా నిద్ర ఘోరంగా వచ్చేస్తుంది. మనమైతే ఇక్కడ హెరిటేజ్ ఉంది కదా, హెరిటేజ్ పార్లర్ది, దాని దగ్గర అయితే ఆగడం అనేది జరిగింది. ఇప్పుడు భయ్యా మనం ఇక్కడ క్యాంప్ వేసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు మరి క్యాంప్ అయితే వేసేద్దాం ఇక్కడ. ఇక మార్నింగ్ లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక ఏం చేసేది ఉంది, మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం. చలో ఫైనల్లీ మనమైతే క్యాంప్ అయితే వేసేసుకున్నాం. ఇగో మన బ్యాక్ సైడ్ అయితే క్యాంప్ అయితే వేసేసుకున్నాం. మనం మార్నింగ్ 6:30కి అయితే లేసాం. 6:30కి లేచి మన బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుని మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మన ఫ్రంట్ వ్యూ అయితే ఒకసారి చూడండి, ఒక రేంజ్లో ఉంది ఫ్రంట్ వ్యూ అయితే. నేను చూపెడతాను మీకు. చలో
చూడండి మొత్తం ఫాగీగా మౌంటైన్ మనకి ముంగడ మొత్తం ఎట్లుందో ఒక రేంజ్లో వ్యూ అయితే ఉంది ఇక్కడ. చలో మనం అయితే స్టార్ట్ అయిపోదాం ఇక తొందరగా. ఇక్కడ మనం మిడిల్లో ఆగుతామనేది జరిగింది, ఎందుకంటే మన బ్యాటరీ కూడా చాలా లో అయిపోయింది. మనం ఈ గుడికి అయితే మన వెనకాలైతే కనబడుతుంది కదా, ఈ గుడికి అయితే మనం వచ్చేసి అయ్యవారిని అడుగుతామనేది జరిగింది. ఇక్కడ బ్యాటరీ కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అప్పటికప్పుడు కాదనకుండా మన ఛార్జింగ్ అయితే పెట్టుకోమని చెప్పేసి అన్నారు. ఇక్కడ కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని మనమైతే మన ప్రయాణాన్ని ముంగడికి సాగిద్దాం. భయ్యా ఇప్పుడే ఛార్జింగ్ అయితే పెట్టుకుని కొంచెం ఒక 5 కిలోమీటర్ల ముందుకు వచ్చి అయితే అయినాము. చూడండి పేరు అయితే వెనకాల ఉంది. ఇక్కడ ఏదన్నా తీసుకుని తాగేసి పోదాం మనం. దారి బారున ఇట్లాంటి కొండలే ఉన్నాయి భయ్యా, ఏందో కానీ వ్యూ అయితే మామూలుగా లేదు. హైలైట్ ఉంది భయ్యా వ్యూ అయితే. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ మామూలుగా డైరెక్ట్గా చూస్తే మీకు బాగా ఎంజాయ్ చేస్తారు భయ్యా ఇట్లాంటి ప్లేసులకు వచ్చి. ఇది ఎగ్జాక్ట్లీ మీకు తిరుపతి నుంచి చిత్తూరు వచ్చే హైవేలో మధ్యలో మొత్తం ఇట్లాంటి కొండలు ఉంటాయి భయ్యా. మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి భయ్యా. ఈ తిరుపతి నుండి కాణిపాకం వెళ్ళే రోడ్ అయితే ఇట్స్ నాట్ జస్ట్ ఎ రోడ్ భయ్యా, ఇట్స్ ఎ స్పిరిచువల్ పాత్ భయ్యా అందరికీ. భయ్యా ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఒకసారి కామెంట్ అయితే కొట్టండి భయ్యా. నాకైతే భయ్యా ఈ రోడ్లు అయితే విలేజ్ రోడ్స్, ప్యాడీ ఫీల్డ్స్ అండ్ కామ్ అట్మాస్ఫియర్ భయ్యా, మామూలుగా అయితే ఎక్స్పీరియన్స్ చేయట్లేదు భయ్యా నేను. మనకి స్ట్రెస్ అనేది కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది భయ్యా ఇక్కడికి వస్తే. మీరు ఇదైతే షూర్గా అయితే చెప్పగలను భయ్యా, మామూలుగా అయితే లేదు లొకేషన్స్ అయితే. మనం ఫైనల్గా కాణిపాకానికి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే ఇట్లా మట్టి రోడ్డు వస్తుంది భయ్యా, సీదా కొట్టాలి. ఇట్లనే మట్టి రోడ్లో కొంచెం చూసుకొని కొట్టండి భయ్యా, స్కిడ్ అవుతుంది లైట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్షన్స్ అవే కనబడుతూ ఉంటాయి భయ్యా, ముందే రాసి పెట్టి. ఇట్లాంటి ఆర్చ్ వస్తుంది, ఇక్కడి నుంచి స్ట్రైట్ పోవాలి లోపలికి. మనం ఫైనల్గా అయితే కాణిపాకం రీచ్ అయిపోయాం భయ్యా. ఏదైతే మన వెనకాల కనబడుతుంది కదా, వెనకాల కనబడుతుందా మీకు, అదే కాణిపాకం భయ్యా. ఇక్కడ మనం ఫ్రెష్ అయ్యేది ఎట్లా, ఏంది కథ ఏంది, ఇక్కడ మనం దర్శనం ఎట్లా చేస్తున్నాను నేను మొత్తం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను భయ్యా. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, ఫటాఫట్ కొట్టురు భయ్యా.